విద్య నువ్వు వచ్చి తిప్పుదురా. ఇప్పుడు చూర్రా బొంగరం ఎట్లా గిర్రా గిర్రా తిరుగుతుందా. అమ్మాయి అమ్మాయి ఎంత చూస్తావా? సూపర్ విద్య నువ్వు. సూపర్ విద్య నువ్వు. అది అంతే. ఇంకా నువ్వు రామ్మా. ఇప్పుడు చూడండి మనం వేస్తే గిర గిర తిరుగుతుంది. అమ్మని ఛాయ బొంగరం కూడా ఏం తిరుగుతుంది చూసారా ఎట్లా తిరుగుతుందో. అమ్మాయి అమ్మాయి తిరుగుతుంది. అమ్మో శిశిరా, ఇంకా మిగిలింది నువ్వు ఒక్కతే. రేపు పోరా నువ్వే ఇంకా. నాగా నాకు రాదు నాగా. చిన్ను నువ్వు పోరా. సర్లేరా తిప్పుదు. రే నాకు తిప్పేకి వస్తుందిరా, చేతులు తిప్పేకి రాదంతే. ఇప్పుడు చూడు, చూసివా ఎట్ట తిరుగుతుందో. ఏమనుకున్నావురా మనం అంటే. చూడు ఇంకంతే బొంగరం తిప్పేది చాలా ఈజీ. మీరు ఊరికే భయపడుతున్నారు. వచ్చేసా. సర్లే కానీ నాగా నాకు చేతిలో తిప్పరా. సరేలే చేయి పెట్టు. అట్లేసుకుని చేతిలోకిడు. ఓయమ్మ భయం అవుతుంది. నాగా నా చేతిలో కూడా తిప్పరా. నెక్స్ట్ నా చేతిలో కూడా తిప్పించుకోలే నేను. ఛాయ జాగ్రత్తగా పట్టుకో. అయ్యి ఎంత బాగా తిరుగుతుందో. భలే ఉంది కదా. అవునే చంసిపడే తిరుగుతుంది. రే నాగా నీకు జాతనైతే నా తల మీద తిప్పరా. చేతి మీద తిప్పుతా, నీ తల మీద తిప్పలేనా. కాచుకో. ఏరా ఏయ్ ఈడేయ్. రే వద్దురా. ఏరా ఏయ్. ఓయమ్మ బొక్క పడుతుందేమో. మాట వరుసకుంటే నిజంగానే ఎత్తనా కదరా. రే ఏరా బాగా తిప్పినానా. ఏందిరా తిప్పేది. అమ్మ నా కొడుక నా తల పగలు కొట్టేసినావు కదరా. బామ్మ కొమ్మ లెక్కనే రానిది కదా. ఇంకోసారి ఆడుకోవడం యాది వద్దు. పదాం పాని పావి తట్టున్నాడు. నువ్వే కదరా తిప్పమనింది. నాకు సంబంధం లేదు. వీళ్ళు బొంగర మాట నా ప్రాణం మీదకి వచ్చింది కదరా నాయన. పా మీరేందో మానకల్లా చూస్తున్నారు. కారిపోతే కట్టు కడుతున్నాడు పా. ముందు బ్యాండేజ్ తేపోవే. ఆ బండ్లో ఉన్నట్టుంది. విద్య ఇదిగో కట్టండి పా. కారు నీ తలకాయ అట్లా కాదు కట్టేది. సన్నకు పా. పా మళ్ళీ మీరు గమ్మున గొడవ పడుతుంది. స్వామి. కట్టండి పా ఫస్ట్ మీరు. అప్పో నువ్వు ఊరికే ఉండు కడతానులే ఇలా. పైకి చూర్రా. పానం పోతుంటే పైకి పోదాం చూడమంటే రారా. మా అమ్మ ఇంటికి రానిస్తుందో రానిదో. ఉండు పా నేను నూకుతాను. రే చిన్ను బాగా నువ్వు. ఇక్కడ కూర్చుందాం రండి. అమ్మా నేను ఇస్తా ఉండు. సర్లే జాగ్రత్తగా పెట్టు, నొక్కులు మోనిద్దు. ఇంకా వంట చెయ్యి. రే చందు వంటకి కొత్తిమీర తీసుకురా పోరా. సరే పా. అమ్మయ్యా బాగా నేతగా ఉంది. ఇదిగో విద్య. ఇటివు ఈ కొత్తిమీరని సన్న తరుక్కొని కూరలో వేసేద్దాం. హై కూర చూసి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అబ్బా ఈ వాసన వస్తుంది విద్య కూర. త్వరగా పెట్టు పా, ఆకులు అవుతుంది. అబ్బా అయిపోయింది లేరా, కాసేపు ఆగు. అబ్బా ఓయమ్మ ఎంతగా కాలిందో. ఇద్దో అబ్బబ్బబ్బా ఏం రుచి. శిష్రా ఇదిగో అబ్బా ఎంత బాగుందో. తీసుకో. త్వరగా ఈ పాప. స్పూన్ లేదా. ఊరికే ఎట్లా. అబ్బా ఎంత టేస్టీ ఉందో. అయిపోయింది విద్య. సర్లేండి పా, బాగా ఆడుకున్నాం కదా. ఇంటికి పోదామా. రేపు పదామా. పదం పా విద్య. మళ్ళా ఆదివారం బాగా ఆడుకుందాం. రే చందు నువ్వు టమోటాల్లా, నేను ఉల్లిగడ్డలు వేస్తా. నువ్వేం తెస్తావు. పచ్చిమిరపకాయ. పచ్చిమిరకాయలు వేస్తా. నువ్వేం తెస్తావే. నిజంగానే వంట చేసి బాగా ఆడుకొని బాగా తిందాం. బాయ్. అప్పుడే వెళ్ళిపోయింది. అవునరా చందు, మీ అమ్మ ₹10 ఇచ్చింది సేమియాలకి. లేదు పప్పిస్తున్నారు తీయలేదు. ఛాయ మరి మీ అమ్మ. మా అమ్మ కూడా ఇవ్వలేదే. శిష్రా మరి మీ అమ్మ. ఇంతగా మమ్మల్ని అడుగుతున్నావు అంటే మీ అమ్మ ఇచ్చిందా. ఇచ్చింది. ఇచ్చిందా ఇది చూపి. డబ్బులు కాదు, యువతలోటి బాగా ఇచ్చిందా ఆంటీ. ఇంకా తనిఖీ కావాలంటే ఏమి. పో సిజరాబాలు చెప్పినా పా. మళ్ళీ ఇప్పుడు ఎలా సేమియా రైస్. పో నా దగ్గర మంచి ఆట ఉంది. ఎలాగో మన రైలు పట్టాలు పక్కనే ఉన్నాం కదా. 2 ఇనుపరింగులు ఇచ్చినామనుకో 4 సేమలేసులు ఇస్తారు. మీ తాత వేసిన పక్కన రైలు పట్టాలు ఇంత చిన్న ఇనుప ముక్క తీసుకుని ఎంత పెద్ద కేసు అవుతుంది తెలుసా. అయినా అట్లా రైలు పట్టాల మీద ఏమన్నా తీసుకున్నాం అనుకో ఎంత మంది ప్రాణాలు పోతాయో తెలుసారా. రైల్వేకి సంబంధించి ఏ వస్తువులు ముట్టకూడదు, ముట్టరాదు. మన చిన్న సంతోషం కన్నా తీసుకుని కొన్ని వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. రే నువ్వు సార్ అట్లా ఆలోచననే తప్పు. నువ్వు ఐస్ క్రీమ్ తినకపోతే చచ్చిపోతావా ఏంటి ఇప్పుడు. అబ్బా ఎంత మంచి విషయం చెప్పినారు పా. రైల్వే సంబంధించిన ఏ వస్తువు ఎప్పుడు ఎవరు ముట్టుకోవద్దు. అంతే కదా పా. అంతే పదండి. వీడున్నాడంటావా ఇంట్లో. ఉండింటాడు ఈ టైంలో ఆడిపోతాడు గాని. పదాంపా వస్తాడేమో నీళ్ళకి. పదా. లాలా వీడే కూర్చున్నాడు. రే చందు ఆ రారా నీళ్ళకి పోదాం. ఇప్పుడే పన్నాడు వాళ్ళసి. అప్పుడే మీరు వచ్చినారు. నీళ్ళు లేకపోతే మా అమ్మ తిప్పులాడు కొడుతుంది. ఉండి బింది తీసుకొని వస్తా. రారా. ఏం బరిగెత్తుతున్నాడు వీడు. రే బింది జాగ్రత్త. ఓ నీ బిందేది. మా అమ్మ అసలు నీళ్ళు తెచ్చిమని చెప్తేనే కదా. పదా. వీళ్ళమ్మ మేలురా. అయ్యి బోరింగ్ దగ్గర ఎవరు లేరు. ఫస్ట్ ఫస్ట్ నా బిందే. పక్కది బాబా నేను పెట్టుకోలా. పో ఏంది పో. ఎప్పుడు నన్ను లాస్ట్ సెకండ్ బింది. కొట్టు ఉండా కడుక్కుందాం బింది. త్వరగా తీసుకొని కడుగు అమ్మా. ఎంతసేపు మేమంతా ఉండలే. మా అమ్మ మేల్పా బిందె కడిగిస్తుంది. మా అమ్మ కూడా కడిగింది. ఏం మా అమ్మ ఏమన్నా అట్లా ఇచ్చిందా ఏమన్నా. మీరు అలానే గొడవపడాలి.
పో విద్య ఏం చెప్పు ఇంకా అది నిండదా ఏమి? అయ్యా ఉండ్రా కొడతానా ఏ తిమోతి మీకేమన్నా ఏం పిచ్చా? కాదు. ఏ? చాలు, ఇంక అంతే అంతే అయిపోయా పక్కవా బా, ఏం మనుషులే ఇంకా మీరు. చాలే నిండిపోయింది ఇంకా సార్ వద్దు వద్దు నువ్వు వస్తు బిర్యానీ నిండాలంటే ఎట్లా విద్య? ఎట్లనా ఓసారి చూడు రే గట్టి కొట్టండి అచ్చుడు, ఫాస్ట్ అచ్చుడు, కొట్టండి నిండు చూసిరా బోరింగ్ బయట నుంచి ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు ఇంక వదిలితే వదిలేయ్. నిండిపోలే చూడు చూడు ఒకటేసరికి ఎన్ని నీళ్ళు వచ్చేసినాయి అయ్యే, అవును విద్య. ఏమి కసొస్తాం కదా పక్క రన్నింగ్ కొడతాను. పక్కకు రండి. కుదరమ్మా ఏ తీ ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడతాను. ఇట్లయితే కాదు కానీ ఇద్దరం కొడతాం బా. వాళ్ళు ఉంది ఎట్లా కొడతాంటే మీరు తీయండి స్వామి మీరు కొడితే బిందెలు నిండినట్టే పక్క రండి రారా ఇప్పుడు నేను కొడితే బిందె వద్దొద్దని నిండిపోలే బోరింగ్ కొట్టినట్లు లేదు ఎగురుతున్నట్లేదు పో ఇంకెత్తపోండి ఎత్తుదురారా ఏందేంది బిందె అన్ని మాటలు మాట్లాడతారు బిందె ఎత్తపోలేరా ఎత్తురా ఎత్తలేం గాని ఏ ఉండు నీళ్ళు నిండుకున్నాయి కొన్ని బిందె పడేద్దాం పడితే ఏం పడితే ఎత్తపోండమ్మా రమ్మా నీకెత్తా పట్టు తీసుకో ఇంటి వరకు బిందె వస్తుంది అంటవా చాయా నువ్వు ఊరికే ఉండరా. సిస్టర్ రా పోదాము వెళ్ళిరా చూసుకొని పడే ఒకసారి అబ్బబ్బబ్బబ్బా ఏం కాసినా విద్య మీ దాంట్లో కందికాయలు మా దాంట్లో కాపే లేదు విద్య మా నాయన బాగా మందులు కొట్టినారు రారా అబ్బబ్బా ఎంత అదృష్టమంత్రాలు విద్య నువ్వు అబ్బో విద్య, ఏ ఊరికే ఉండండి డిష్ తగిలేను అనవసరంగా పిలుచుకొచ్చిన వీళ్ళని. అబ్బో విద్య, ఇదిలు కాస్తాయి కదే కిందకి చెట్లు. ఇంకేం పోము. సర్లే గాని చిన్న కాడి కల్పా. అవును వే ఏడా వీడు ఏ ఇద్దరు ఆడు అబ్బా స్వర్గంలో ఉంది ఈడ రారా పోయ్ ఈడ బలి చల్లగుంది బా పీకోకాయలు ఓ వస్తానమ్మా రా మళ్ళా మెల్లగా పడి చచ్చావు. అబ్బా ఈ కందికాయని పీక్కుని ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటే ఉండదు చూడు సామీరంగా స్వర్గమే. ఇంకా ఫస్ట్ పీక్కోవాలా అన్ని మంచి మంచి కాయలు పీక్కోవాలా. విద్య మమ్మల్ని వదిలిపెట్టి వచ్చేసారు కదా మీరు. వాళ్ళు కాదు, నువ్వే నీ చెడ్డలోకి వెళ్ళిపోయింది. ఎంత భయం వేస్తుంది తెలుసా? నేను కూడా మించుకుంటే ఇంకా ఆడే వెళ్ళిపోతాను నా పిల్ల. అంత దూరం పోకుంటేమమ్మా నువ్వు కదా వీడేంది పెంగా రాలేదు మీ చెట్లు కాయలని చదువుకుంటానంటే ఏమో. మోసేది వాడే కదా పిక్కరానిలే పో విద్య